సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీకు మంచి ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. సో అది ఏ ట్రిక్స్ అంటే మనకు కెమెరాకి సంబంధించిన ట్రిక్స్ అనమాట. సో కెమెరాలో మనం చాలా ఫొటోస్ అయితే దిగుతూ ఉంటాం రోజు డైలీ. సో సెల్ఫీస్ గానీ, మనం వీడియోస్ గానీ షూట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ క్వాలిటీ అనేది చాలా మీకు తక్కువగా అనిపిస్తే మీరు ఈ సెట్టింగ్‌ని అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. సో అది చెప్పబోయే ముందు ఏంటిదంటే, మీరు జస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే లైక్ చేయకపోతే తొందరగా లైక్ కూడా చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం కెమెరా ఆప్షన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగానే మనం కెమెరా ఆప్షన్ అయితే ఓపెన్ చేస్తున్నాం గైస్ ఇప్పుడు. సో కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది కదా కెమెరా ఓపెన్ చేసిన తర్వాత. సో ఒకవేళ మీరు పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసిరనుకోండి, సో మీకు ఈ విధంగానైతే ఉంటాయన్నమాట ఆప్షన్స్ అనేవి. సో ఇందులోనే మనకు రేషియో సెట్టింగ్ ఇవన్నీ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా మీకు తెలిసినవి ఇవన్నీ. సో ముందుగాల మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి గైస్. మనం క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏమో మీకు కంప్లీట్‌గా చెప్తానన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటిదంటే టర్న్ ఆన్ ఫోటో అని ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఫోటో దించుకున్నప్పుడు టైము లేకపోతే ఏదన్నా డేటు అక్కడ స్టాంప్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా యాడ్ టైమ్ స్టాంప్ అండ్ ఫోటోస్ అని, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంది కదా. సో అది ఏంటిదంటే ఎందు గురించి వర్క్ చేస్తదంటే, సో మనం ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా. సో ఫొటోస్‌కే కాకుండా మనం ఏదన్నా సంబంధించిన మనకు క్యూఆర్ కోడ్ కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. కెమెరా ద్వారా మీరు దాన్నైతే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏంటిదంటే పిక్చర్ క్వాలిటీ అని ఉంటది ఇక్కడ. సో చాలామందికి ఇప్పుడు నాకు కూడా ప్రజెంట్‌గా లో క్వాలిటీలో ఉందన్నమాట. సో దీన్నైతే మీరు హైలోకి తీసుకోవాలి. సో దీన్ని హైలోకి తీసుకోయారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు 4K క్వాలిటీలో లేకపోతే మంచి క్వాలిటీలో అయితే మీకు ఫొటోస్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగానైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోండి గైస్. సో మీకు ఇవే సెట్టింగ్స్ కాదు, వేరే సెట్టింగ్ కూడా చెప్తాను. కెమెరా క్వాలిటీకి సంబంధించినవి కాదు, మీకు అవసరమయ్యే చాలా సెట్టింగ్స్ అయితే ఇందులో చెప్పబోతున్నాను అనమాట. సో ఆ సెట్టింగ్స్ కూడా మీరు ఇప్పుడైతే తెలుసుకొని నేర్చుకోండి గైస్. సో అవి ఏ విధంగా వర్క్ అయితే అవన్నీ చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగాల మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ బటన్ ఫంక్షన్స్. అంటే మన వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా సైడ్‌లో, మొబైల్ సైడ్‌లో ఉండే వాల్యూమ్ బటన్స్‌తోని మనం అనేది, సో మనం ఇట్లా ఈ విధంగా షటర్ కౌంట్ డౌన్, జూము, వాల్యూమ్, సో ఇవన్నీ చేసుకోవచ్చనమాట. షటర్ కౌంట్ డౌన్ అంటే మనం అంటే వీడియోతోని మనం ఓన్లీ వాల్యూమ్ బటన్‌తోని మనము పిక్చర్ అనేది తీయొచ్చనమాట. ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అదే విధంగా మనం ఈ విధంగా జూమ్, వాల్యూమ్ కూడా చేసుకోవచ్చనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే జూమ్ చేయనీకి ఓన్లీ స్క్రీన్‌నే ఉపయోగిస్తారు. సో అది కాకుండా మనం జూమ్ చేయనీకి వాల్యూమ్ బటన్స్‌ని కూడా యూజ్ చేయొచ్చనమాట ఇప్పటినుంచెల్లి. సో ఈ విధంగా మీరు సెటప్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మన జూమ్ అయితే చేస్తున్నాను నేను. సో ఈ విధంగా మనకు క్వాలిటీ అనేది జూమ్ కావడం జరుగుతుంది. ఓన్లీ బటన్స్ ద్వారా చేస్తున్నాను నేను, స్క్రీన్ ద్వారా చేస్తలేను ఇది. సో వాల్యూమ్ బటన్ అప్ ఒత్తితే జూమ్ అవుతుంది, డౌన్ ఒత్తితే జూమ్ అవుట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగానైతే వాల్యూమ్ బటన్స్‌తోని మనం ఈ విధంగా షూట్ చేసుకోవచ్చనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ అండ్ షూట్ అని ఉంది కదా. సో కంపల్సరీగా ఇదైతే మీరైతే జూమ్ అనేది పెట్టుకోండి. సో మీకు ఈ విధంగా కాకపోయినా గానీ మీకు ఏ విధంగానైతే ఉపయోగపడుతుందో ఆ విధంగానైతే పెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ అండ్ షూట్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకు ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు బ్లర్ అవుతూ ఉంటుంది కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. సో బ్యాక్‌గ్రౌండ్‌లో కానీ మనకు ఏదైనా మెయిన్ ఆబ్జెక్ట్ చూపెడతాం కదా. సో అది బ్లర్ కాకుండా మనకి ఇదైతే ఉపయోగపడుతుందన్నమాట. మనకొకటి బాక్స్ అనేది రావడం జరుగుతుంది స్క్రీన్ మీద. సో దీన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఆ బాక్స్ పైన ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ఫేస్ క్యామ్ వీడియో చేస్తున్నారనుకోండి. సో ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో మనకు బ్యాక్‌గ్రౌండ్ నుంచెల్లి తీస్తున్నారనుకోండి, బ్యాక్ కెమెరా నుంచెల్లి తీస్తున్నారనుకోండి. సో ఆ బాక్స్ పైన మీ ఆబ్జెక్ట్ యొక్క ఆ బాక్స్‌ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ మీద పెడితే మనకు అదే షూట్ కావడం జరుగుతుందన్నమాట. అదే ఫోకస్ అయ్యి మిగతాదంతా బ్లర్ అయిపోతదన్నమాట. సో ఈ విధంగా ఆ ఆప్షన్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాంటీ బ్యాండింగ్, ఇది వచ్చేసి మెయిన్ గైస్. సో ఇదైతే మన కెమెరా క్వాలిటీని చాలా ఇంక్రీజ్ చేస్తది. పర్టిక్యులర్‌గా నేను కూడా చూశాను ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని. సో ఇందులో మీరు ఏం పెట్టుకోవాలంటే, ఇందులో మీకు ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అదే క్వాలిటీని, సో 50 హెర్ట్జా లేకపోతే 60 హెర్ట్జా అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఒకసారి అయితే ఫోటోస్ అయితే దిగి చూడండి. సో చాలా క్వాలిటీ ఇంతకుముందు కంటే ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చనమాట. సో ఈ విధంగానైతే కొన్ని సెట్టింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ ఆప్షన్ అని ఉంది కదా ఇందులోనే. సో మీరు ఈ విధంగా మొబైల్ కెమెరాని ఏ విధంగా అంటే ఆ విధంగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చనమాట. కలర్ గ్రేడింగ్ కానీ, సో లేకపోతే ఫీచర్ లేఅవుట్ కానీ, కెమెరా మోడ్స్ కానీ, ఈ విధంగా అంటే చాలా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో చాలామందికి సెట్టింగ్స్ అనేది తెలవది. సో అందుకే నేను ఈరోజు వీడియో ద్వారా చెప్పబోతున్నానన్నమాట మీకు. సో ఈ విధంగా చేసుకున్నాక మీకు ఖచ్చితంగా మీరైతే మీకు కెమెరా క్వాలిటీ అనేది చాలా ఇంక్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. సో చాలామందికి అందులోనే సెట్టింగ్స్‌లోనే 4K
మనకు ఎంత ఎంత క్వాలిటీలో కావాలో అవన్నీ సెట్టింగ్స్ ఆప్షన్లో ఉంటాయన్నమాట. సో మీరు అందరికీ ఇవి తెలియదు కాబట్టి బై డిఫాల్ట్గా చాలా చిన్న క్వాలిటీ ఇస్తారన్నమాట మొబైల్ వాళ్ళు. సో ఇవన్నీ సెట్టింగ్స్ ద్వారా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఈ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు వీడియో కానీ కెమెరా కానీ క్యాప్చర్ కానీ ఫోటో కానీ తీసిరనుకోండి, చాలా అంటే చాలా సెట్టింగ్ మనకు డిఫరెన్స్ అనేది చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా కాకపోయినా సరే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి సో వేరే యాప్ ద్వారా కూడా మీరు క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి నేను ఒకటి బ్యూటీ సో ఈ విధంగానైతే బ్యూటీ ప్లస్ అనే యాప్ అని ఉంటుంది అనమాట. సో బ్యూటీ కెమెరా అనే యాప్ అని ఉంటుంది అనమాట. బ్యూటీ ప్లస్ కెమెరా యాప్ అని ఉంటుంది. సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ యాప్. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఇప్పుడు మీకు అవన్నీ సెట్టింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో డైరెక్ట్ మీకు ఇందులో ఆల్రెడీ ఎనేబుల్ అయ్యే ఉంటాయి. సో జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగానైతే మీకు కింద కనబడుతుంది. మీకు క్యాప్చర్ ఫోటో ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది కదా మిడిల్లో యారో షో చేసిన దగ్గర. సో అదైతే ప్రెస్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మస్తు క్వాలిటీ అయితే వస్తుంది అనమాట ఇప్పటి నుంచి మీకు. డైరెక్ట్ ఆ సెట్టింగ్స్ ఇప్పుడు మీకు నార్మల్ సెట్టింగ్స్ చెప్పాను చూడండి మొబైల్లో, అవన్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఉన్నవాళ్ళు చేసుకుంటే పర్లేదు. కాకపోతే సో ఇందులోకి వచ్చిరనుకోండి మీకు అవన్నీ రిస్క్లు ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుడు అవన్నీ తప్పుతుంది. సో ఈజీగానైతే ఇక్కడ నుంచి మీరు చాలా అంటే చాలా కెమెరా క్వాలిటీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగానైతే కామెంట్ కూడా చేయండి గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. సో మీరు ఇందులో చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు అవన్నీ ఎనేబుల్ చేసుకొని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీ కెమెరా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఎనేబుల్ కావడం జరుగుతుంది గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మనం 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.